మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమానికి ఈ సభను అధ్యక్షత వహిస్తున్నటువంటి PDDRDO గారు జయదేవ్ గారు, అలాగే మీ అందరూ మహిళా శక్తి గురించి మాట్లాడటానికి కానీ మాకంటే ఎక్కువ రాత మేడంకే ఉంది. ఎందుకంటే మేడం కూడా చదువుకొని ఈ స్థాయికి వచ్చి ఇప్పుడు ఎమ్మెల్యే గారు, స్థానిక శాసనసభ పల్ల రాజశేఖరరెడ్డి గారు వారి గురించి ఇక్కడ కలెక్టర్గా వచ్చిన తర్వాత ఎంత వేగవంతంగా పనిచేస్తున్నారో ఇక్కడ నాకు మొత్తం చాలా చాటు కూడా ఇచ్చారు. మనం తీసుకుంటున్న పథకాలు ఏంది, ఎంతమందికి అందినాయి, ఎంతమందికి ఇక్కడ లబ్ధి జరుగుతుంది. ఎందుకంటే జయదేవ్ గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు ఈ యొక్క పథకాల గురించి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి RDO గారు సదానందం గారు, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి తహసీల్దార్లు, 4 మండలాలకు సంబంధించినటువంటి తహసీల్దార్లకు, ఇక్కడ PAC చైర్మన్లు మెరుగు కృష్ణ గారు, తిరుపతి రెడ్డి గారు, అలాగే కింద కూడా చాలామంది నాయకులు కూర్చొని ఉన్నారు అన్ని పార్టీల నుంచి. ఇక్కడ ఒక మంచి కార్యక్రమానికి వచ్చినాం. నేను మా ఎమ్మెల్యే గారు ఇద్దరం కూడా పొద్దు నుంచి అదే మాట్లాడుకుంటున్నాం. రాజకీయాలు అనేది ఎలక్షన్లప్పుడు చేసుకుంటాం, తర్వాత ప్రజల సమస్యల్ని పరిష్కరిస్తేనే ప్రజలు మనల్ని ఎప్పుడు దీవిస్తారు అనేది ఒక ఆలోచనతో ముందుకోవాలి. ఎందుకంటే ఈరోజు చాలా విషయాలు ఇక్కడ చర్చకు వచ్చినాయి. ఎందుకంటే ముందు మీరు క్షమించాలి, మమ్మల్ని బాగా ఆలస్యమై ఉంటుంది మీకు. ఎందుకంటే మీరు ఎప్పుడో ఇక్కడ వచ్చి కూర్చొని ఉంటారు. మేము అనుకోకుండా కార్యక్రమాలు చాలా చేసుకుంటూ వస్తున్నాం. మేడం కూడా ఈరోజు చాలా దిక్కుల ఇదే కార్యక్రమాలు చేసుకుంటూ, మంత్రి గారు కూడా వచ్చిండే వివేక్ గారు, అక్కడ కార్యక్రమాలు చేసి ఇక్కడికి రావడం వల్ల మేడం గారికైనా మాకైనా ఆలస్యం జరిగింది. ముందు మీరు క్షమించాలి. ఎందుకంటే ఇప్పుడే మేడం చెప్పింది, మహిళా శక్తివంతులు మీరు, మీకు చాలా బాధ్యతలు ఉన్నాయి. మాకేముండదు, మేము ఇంటికి పోయేసరికి ఇంత బువ్వ వండి పెడతారు, తిని పండుకుంటాం. మీరు ఇప్పుడు పోయి బువ్వ కూడా వండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీకు చాలా టాస్క్లు ఉంటాయి. మీ సమయాన్ని మా సమయం కంటే మీ సమయం చాలా వృధా చేయాల్సిన అవసరం ఉండాల్సిన సమయం కాదు. తొందరగా 2 ముచ్చట్లు చెప్పి సెలవు తీసుకుంటా. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఈరోజు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని ఒక మంచి ఆలోచనతో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు. స్వయం సహాయ సంఘాలు, మీరు మహిళా సంఘాలు, మీరు ఏదైతే కార్యక్రమాలు చేసుకోవాలి, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి, ఎవరి మీద డిపెండ్ కావద్దు అన్న ఉద్దేశంతో మీకు ఎన్నో సదుపాయాలు అందించే విధంగా క్యాంటీన్లు కానీ, లేకపోతే టీ స్టాల్స్ కానీ, ఇప్పుడే మా మహిళలు కొంతమంది చెప్తున్నారు సెల్ఫ్ హెల్ప్, మీకు బస్సులు కూడా మీరు లోన్లు తీసుకొని బస్సులు లీజుకి ఇచ్చే విధంగా, సోలార్ సిస్టమ్ని మీరు చేసుకునే విధంగా, అలాగే IKP సెంటర్లలో కూడా దగ్గర మీరు ఈరోజు రైతుల దగ్గర ధాన్యం కొని కమిషన్ల ద్వారా కూడా మీరు ఈరోజు డబ్బులు